తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ స్పష్టం చేశారు. ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో 9 వార్డుల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా పలుచోట్ల మంచినీటి సమస్యను ఆయన వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శివ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆకివీడులో మంచినీటి కొరత రాకుండా చూశానన్నారు. తనను గెలిపిస్తే అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను పరిష్కరిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలవపూడి శివ మాట్లాడుతూ ఆకివీడు నగర పంచాయతీలో అందేవారి బోధి, మూలాంక బోధి, డ్రైన్ సమస్యలను తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే పరిష్కరించానన్నారు. అదేవిధంగా గంగానమ్మకోడు డ్రైన్ కల్వర్ట్ నిర్మాణం నేటికి పాలకులు పూర్తి చేయలేకపోయారని అన్నారు. తనను గెలిపిస్తే నగర పంచాయతీలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయడమే కాక మంచినీటి సమస్యను కూడా పరిష్కరిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట ఆయా వార్డుల్లోని కలవపూడి శివ అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. మనవాడు మంచివాడు స్వార్థపరుడు నిరాడపడు మనవాడు మంచివాడు సివిల్స్ జాతీయ స్థాయిలో 833వ ర్యాంకు సాధించిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజు కుమారుడు కోయే చిట్టిరాజుకు డిఎన్ఆర్ విద్యా సంస్థల్లో శ్రీ విజ్ఞాన వేదిక కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో అభినందన సత్కారం, విద్యార్థులతో ముఖా భేటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిట్టిరాజు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగాలని, విద్యతో పాటు అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎక్కువగా గ్రంథాలయాలను అనుసరించాలని, తాను కూడా ఆటలు ఆడుకునేవాడినని, ఒక గోల్తో సివిల్స్ లో ర్యాంకు సాధించానన్నారు. తన తండ్రి మోషన్ రాజు తమకు స్ఫూర్తి అని, అన్ని రకాల సౌకర్యాలు కల్పించారని అన్నారు. సెయింట్ జోన్స్ స్కూల్లో, డిఎన్ఆర్ కళాశాలలో ఇటువంటి సత్కారం చేయడం ఆనందంగా ఉందన్నారు. కళాశాల అధ్యక్ష కార్యదర్శులు గోకరాజు వెంకట నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ తల్లిదండ్రులు రాజకీయాల్లో ఉన్న చిట్టిరాజు తనదైన శైలితో విద్యలో ప్రతిభ చాటడం గొప్ప విశేషమని, విద్యార్థులంతా చిట్టిరాజును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ కోయే సుందర్రాజు, చిట్టిరాజులు విద్యపరంగా అత్యున్నత స్థాయికి వచ్చారని, వారి కుటుంబ సభ్యులకే కాకుండా మన రాష్ట్రానికే గర్వకారణమన్నారు. అనంతరం చిట్టిరాజును సత్కరించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు చిట్టిరాజు సమాధానాలు చెప్పారు. కార్యక్రమంలో చిట్టిరాజు సోదరులు సుందర్రాజు, కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, కొత్తపల్లి శివరామరాజు, జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కూనప్రాజు రామకృష్ణంరాజు, ప్రిన్సిపల్ అంజన్ కుమార్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కె సోమరాజు, డాక్టర్ ఏ వీరయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కళాశాలలో బీఆర్లో యూపీఎస్సీలో సివిల్స్లో సెలెక్ట్ అయిన మన చిట్రాయ్ గారు మనకు ఎంతో సంతోషం. ఎందుకంటే ఆయన వాళ్ళు కూడా మన మోషన్ రాయ్ గారు చెప్పి మనకి ఇక్కడ స్పీకర్గా పనిచేస్తారు. ఆయన ఎంబసీ మనకు ప్రభుత్వంలో ఆయన రాజకీయాలతో పిల్లలు చదివించుకోరేమో పట్టించుకోరేమో అనుకున్నాం. కానీ ఆయన పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇంజనీరింగ్ చదువుకుని, ఈయన చిట్రాజు గారు ఇంజనీరింగ్ చదివి ఇన్ఫోసిస్లో ఉద్యోగం వస్తే దాన్ని వదులుకుని పట్టుదలతో మన యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్లో ఉద్యోగం రావాలని సెలెక్ట్ అవ్వాలి పట్టుదలగా 4 ఏళ్ళు కష్టపడి దీంట్లో మనకు ఆయన మంచి ర్యాంక్ సాధించి మన భీమవరం పట్టణానికి గర్వకారణం అయ్యారు. కాబట్టి మీరందరూ ఆయన్ని ఆదర్శం తీసుకోండి. మీరందరూ కూడా ఆ ఎయిమ్లో ఒక ఎయిమ్ పెట్టుకోవాలి. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మరి తండ్రి గారిని మోసరాజు గారిని ఫస్ట్ నుంచి రాజకీయంగా ఉన్నారు. రాజకీయంగా ఉంటే జనరల్గా మేము ఆ లైవ్లో ఉన్నాం కాబట్టి రాజకీయంగా ఉన్నవాడు చిన్నప్పుడే రాజకీయంలో వెళ్ళిపోతారు. పిల్లలు కూడా ఇంకా వాళ్ళకి ఏ పని చూస్తారు, అవి చూస్తూ ఉంటే అట్రాక్ట్ అయిపోతారు. అలా వెళ్ళిపోకుండా మరి ఈ ర్యాంక్ సాధించడం అంటే చాలా గొప్ప విషయం. మరి ఆయన భీమవరం నుంచి ఎన్నిక అవడం అనేది చాలా అదృష్టం.
దాన్ని మీరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి వాడు సరదాగా మహానుభావులు ఉన్నారు, మంచి మంచి పోస్టులు. మీరు ఇందాక చెప్పినట్టు చీఫ్ జస్టిస్ అవునా, లేకపోతే ప్రెసిడెంట్ కెనరా బ్యాంక్ సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ రాజు గారికి కానీ, అలాగే ఎంతో మంది వందల మంది ఇక్కడ చదువుకుని ఎంతో ఉచ్చ స్థాయిలో ఉన్న మన చిట్టిరాజు గారిది మీరు స్ఫూర్తిగా తీసుకుని ముందు రోజుల్లో కూడా మీ అందరికీ సివిల్ సర్వీసెస్కి జస్ట్ ఐడియా ఉండడానికి కోచింగ్ కింద మా సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారితో డిస్కస్ చేసి సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ కూడా కొంత మేరకు మనం సపోర్ట్ చేసేలాగా డిఎన్ఆర్ కాలేజీలో తప్పకుండా వారి ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారితో డిస్కస్ చేసి తప్పకుండా యాక్చువల్గా మన లైఫ్లో ఉన్నత స్థితికి వెళ్ళాలని అందరికీ ఆశ ఉంటుంది. అది కొంతమందే సాధ్యం చేస్తుంది. సో అటువంటి గొప్ప మనుషుల్లో మన శ్రీ కొయ్య మోషరాజు గారి తనయుడు మన కొయ్య శ్రీ చిట్టిరాజు గారు అది సాధించారు. అంటే కొయ్య మోషరాజు గారి అబ్బాయి చిట్టిరాజు గారిని చెప్పడం కంటే నేను రివర్స్లో చెప్పడం ఇష్టపడతాను. ఎందుకోసం అంటే ఒక ఆయన వారసుడిగా ఆయన మీద డిపెండ్ అవ్వకుండా ఒక స్థాయికి వెళ్ళాలని ఆయన కష్టపడ్డారు. అంటే కొయ్య చిట్టిరాజు గారి యొక్క తండ్రి కొయ్య మోషరాజు గారిని చెప్పాలి. ఎందుకోసం అంటే అది గర్వంగా ఫీల్ అయ్యే అంశం. మీరు కూడా విద్యార్థులు కూడా అంటే టైమింగ్ రమేష్ గారు ఆయన డిఎన్ఆర్ కాలేజీ అంటే మొత్తం దేశంలోనే ఒక చరిత్ర కళాశాల. ఈ కళాశాల నుండి అనేక మంది విద్యావేత్తలు ఇక్కడ నుంచి మేధావులుగా వెళ్ళి దేశ విదేశాల్లో గొప్ప పదవులు ఆగ్రహించారు. ఒక అద్భుతమైన సంచలనమైనటువంటి ఒక సాధన సాధించారు. సివిల్స్లో జాతీయ స్థాయిలో 833 ర్యాంక్. మరి ఇవాళ మన భీమవరం ఖ్యాతిని జాతీయ స్థాయిలో వస్తారు మన చిట్టిరాజు మన సెయింట్ ఆన్ స్కూల్లో చదివారు. ఇక్కడ రెస్ట్ హౌస్ రోడ్లో చదువుకున్నాడు. విజయవాడలో ఇంటర్మీడియట్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ చేశారు, ఎంఏ చేశారు. ఇది మరి ఇవాళ సివిల్స్లో మరి టాప్లో వచ్చాడంటే అతను ఉన్న సిన్సియర్ గుణం ఏంటంటే క్రమశిక్షణ. ఆ ఇంట్లో అతను ఎప్పుడు పుస్తకాలు పట్టుకుని కూర్చోవడం తప్ప ఎప్పుడూ కూడా బయట ఆడుకునే సంఘటన నేను చూడలేదు. మన కాలేజీ నుంచి అంతమంది చెప్పాను కదా మీకు, కొన్ని వందల మంది మేధావులు వెళ్ళారు. అటువంటి కాలేజీలో ఈ బాబుని ఆశీర్వదించి ఇంకా పైకి వెళ్ళి అంతర్జాతీయ స్థాయిలో అతను మంచి ఖ్యాతి సంపాదించాలని కోరుకుంటూ, అలాగే మన కళాశాలలో చదువుకునే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయిన ఎంతోమంది మన కళాశాలను పిలిచి వాళ్ళందరినీ మనం గౌరవించడం సత్కరించడం జరుగుతుంది. అది ఆనవాయితీగా వస్తుంది. మరి అటువంటి స్ఫూర్తిని మన కళాశాల విద్యార్థులు అందరూ మళ్ళీ తిరిగి కలిగించడం కోసం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి మన శాసనమండలి చైర్మన్ కొయ్య మోషరాజు గారి తనయుడు మరి చిట్టిరాజు గారు మరి సివిల్స్లో మంచి ర్యాంక్ సాధించడం జరిగింది. 833 ర్యాంక్ సాధించడం జరిగింది. నా పేరు కొయ్య చిట్టిరాజు. నేను భీమవరం పుట్టాను, ఇక్కడే పెరిగాను. నాకు దొంపొడి. నేను సెంట్ ఆన్స్లో చదివాను స్కూలింగ్ అంతా. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో చదివాను. బీటెక్ చేశానంటే ఆంధ్ర యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. తర్వాత 15లో పాస్అవుట్ అయ్యాను, 2015లో. తర్వాత 2 years నేను ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. తర్వాత జాబ్ రిజైన్ చేశాను, ఎందుకంటే నా ప్రిపరేషన్ అండ్ జాబ్ కంటిన్యూ చేయలేకపోతున్నాను. సో రిజైన్ చేసి నేను ఢిల్లీ వెళ్ళి సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకున్నాను. యూ మస్ట్ బి స్ట్రగ్లింగ్ వెరీ మచ్ ఫర్ వాట్ ఎవర్ యూ మే బి అస్పైరింగ్ ఫర్. కొంతమంది క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అయితే ఉండొచ్చు, సో కొంతమంది రాకపోవచ్చు. నాకు కూడా ఒక 3-4 ఫెయిల్యూర్స్ చూసానండి. బట్ ఇట్ ఈస్ ద టైమ్ దట్ హెస్ అవర్ క్యారెక్టర్. ఎప్పుడైతే మనం లోగా ఫీల్ అవుతున్నామో దెన్ ద రోల్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ కమ్ ఇన్ టు పిక్చర్. ఐ హ్యావ్ బీన్ వెరీ లక్కీ టు హ్యావ్ ఎ వెరీ సపోర్టింగ్ ఫ్యామిలీ, ఎస్పెషలీ మై పేరెంట్స్ హూ హ్యాస్ నెవర్ ఆస్క్డ్ మీ ఎందుకు అవ్వట్లేదు నీకు ఎగ్జామ్ ఎప్పుడు అడగలేదు. దే కెప్ట్ సపోర్టింగ్ మీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ టిల్ ఐ క్రాక్ దిస్ ఎగ్జామ్. అండ్ స్పెషల్ మెన్షన్ టు మై బ్రదర్ హీ ఈజ్ సిట్టింగ్ హియర్. ఎందుకంటే తను నాకు మోర్ దాన్ ఎ బ్రదర్ అండి. ఎందుకంటే నేను చాలా లోలో ఉన్నప్పుడు ఎప్పుడు నా ఫెయిల్యూర్స్ని షేర్ చేసుకున్న మొదటి వ్యక్తి మా బ్రదర్. మోర్ దాన్ బ్రదర్ టు మీ. ఐ షుడ్ థ్యాంక్ హిమ్ ఫర్ మై లైఫ్ టైం.
అలాగే మా అక్క కూడా ఉందండి. నేను ఇంటికి వచ్చినప్పుడల్లా దే యూస్ టు మోటివేట్ మీ, స్ట్రగుల్ అవుతున్నప్పుడు కాదు, యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పేవారండి. సో దెన్ నేను మీకు చెప్పేది ఏంటంటే సివిల్ సర్వీసెస్కి ఎవరు లేరు కాబట్టి ఐ వుడ్ వాలంటీర్ టు గైడ్ పీపుల్ హూ ఆర్ aspiring for civil services from this institution. Who are aspiring, we will sit together and I will guide you people for becoming a civil servant. So మనకంటూ ఒక గోల్ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ప్రయారిటీ దానికి ఇవ్వాలి, లెస్ ప్రయారిటీస్ టు దీస్ థింగ్స్. సోషల్ మీడియాలో కూడా స్పెండ్ చేయండి, బట్ హ్యావ్ సమ్ లిమిట్స్. And I can see many other people are engaging in social media cyber trolling and cyber bullying. భీమవరం నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి సంక్షేమానికి పట్టం కట్టాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని 7వ వార్డులో సోమవారం సాయంత్రం జరిగిన రజకుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నాడు నేడు కూడా తాను రజకుల అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేస్తానని గుర్తు చేశారు. కుల మత రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని, ఇందులో భాగంగా నవరత్న పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదివి భవిష్యత్తును బంగారు బాటుగా మార్చుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్య లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేసి వారికి రిజిస్ట్రేషన్ పట్టాలను కూడా ఇవ్వడం జరిగిందన్నారు. మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. అదే మాదిరిగా భీమవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మరో అవకాశాన్ని ప్రజలు తనకు అఖండ మెజార్టీతో ఇవ్వాలని కోరారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాలను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ రేవూరి గోగురాజు, కొట్టాడ యేసు, కొట్టాడ సత్యనారాయణ, మొరపాక రమేష్, గూడూరి రాధాకృష్ణ, చెల్లబోయిన సూర్యప్రకాష్, వాసర్ల ప్రవీణ్, సింహాచలం, వేగేసిన కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. మన రాజకీయాలకు సంబంధించిన వారందరూ కూడా ఇలా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి మీ అభిమానాన్ని చాటుకున్నందుకు మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. గతంలో కూడా 2004-09 మధ్యలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా మనకి ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఒక సమస్య కూడా నా దృష్టికి వస్తే అదేదో చేశారు, సరిగ్గా గుర్తులేదు కానీ తీసుకొచ్చారు. అలాగే మనం చూసుకుంటే సత్యకృష్ణ థియేటర్ దగ్గర రజకుల చెరువు ఉంటే దానికి గోడ లేదు, ఏమీ లేదు. మొత్తం ఏదైనా వర్షం పడినప్పుడు డ్రైన్లో వాటర్ అవన్నీ కూడా దాంట్లో పడిపోతున్నాయంటే దానికి గోడ కట్టించడం అవన్నీ కూడా చేశాం. అలాగే మనకి ఏదైతే 18వ వార్డులో రజకులకి సంబంధించి కమ్యూనిటీ హాల్ అప్పుడు కట్టించాం, నాన్నగారి టైంలో మేము కట్టించాం. తర్వాత మన సచివాలయం పెట్టినప్పుడు సచివాలయాన్ని తాత్కాలికంగా దాంట్లో అంటే ఎక్కడ బిల్డింగ్ లేక సచివాలయాన్ని దాంట్లో పెట్టడం జరిగింది. ఎవరో కమిషనర్ వాళ్ళు పెట్టడం జరిగింది. మన దృష్టికి కూడా తీసుకొచ్చారు. చాలా చోట్ల భవనాలు మున్సిపాలిటీకి లేక ఒక 2-3 వార్డులకు సంబంధించిన సచివాలయాలు ఒక్కో బిల్డింగ్ ఏదైనా పెద్దది మున్సిపాలిటీ ఉంటే దాంట్లో పెట్టడం జరిగింది. అక్కడ 18వ వార్డులో రజకులకి సంబంధించిన కమ్యూనిటీ హాల్లో సచివాలయాన్ని పెడితే అది టెంపరీ, అది మళ్ళీ బిల్డింగ్ ఏదన్నా చూసి కట్టిన తర్వాత దాంట్లోకి మార్చేస్తాం. ఇంకా మనకి ఇక్కడ ఏదన్నా జరగవలసిన డెవలప్మెంట్ కానీ అవి కానీ ఏదైనా సరే నేను ఎప్పుడు కూడా అందరికీ ఏం చెప్తానంటే మీ అందరికీ కూడా మా మీద పూర్తి హక్కు ఉంది. మీరు ఏదైనా సరే వచ్చి అడగొచ్చు, అడగందే అమ్మాయిన అన్నం పెట్టదంటారు. తప్పనిసరిగా మా దృష్టికి తీసుకొస్తేనే కానీ కొన్ని అంటే రోజు తిరగం కదా, మొత్తం అంతాను ఆఫీస్లో ఉంటాం, పొద్దునుంచి సాయంత్రం దాకా మామూలు ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాం. ఏదైతే ప్రతి కుటుంబానికి కూడా 1 లక్ష నుంచి 5 లక్షల వరకు మేలు జరిగేటట్లుగా ముఖ్యంగా పేదరికం పోవాలని చెప్పి, పేదరికం ఉండకూడదు, పేదరికం లేకుండా మన రాష్ట్రం ఉండాలి, పేదలు లేని రాష్ట్రం ఉండాలని చెప్పి ఆయన ఆలోచన. ఎందుకంటే మన దగ్గర పేదల దగ్గర డబ్బు ఉంటేనే అన్నీ కూడా రంగాలన్నీ కూడా నడుస్తాయి. ఒక విద్య కారణంగా చాలామందిని చూశాను నేను. గొలవంతపల్లి రోడ్లో కాలగొట్టు మీద పాపం సొంత ఇల్లు లేవు, కాలగొట్టు మీద గుడిసెలు వేసుకుని ఉన్నవాళ్ళు వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడేవారు. కాయ కష్టం చేసిన తర్వాత సంపాదించిన డబ్బుని వాళ్ళ పిల్లలు చదివించడానికి కాన్వెంట్లో జాయిన్ చేసేవారు. యూనిఫామ్ వేసి ఆటోలో పంపడం అంటే ఆటో రిక్షా డబ్బులు, కాన్వెంట్ ఫీజు డబ్బులు, యూనిఫామ్ డబ్బులు, పుస్తకాల డబ్బులు. వాళ్ళకి తినపోయినా ఒక పూట తినడం మానేసి అయినా సరే పిల్లలు చదివించాలి, బాగా వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని చెప్పేసి తపన పడతాం చూశాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటుందంటే మనం అలా వెళ్తారు, రోడ్డప్పుడు వెళ్తున్నారు. మన ఇందిరమ్మ కాలనీ కట్టాం కదా, 700 ఇల్లు కట్టించాం. ఆ 700 ఇల్లు దగ్గరికి పాదయాత్రతో వెళ్తా ఉంటే ఏమన్నాడంటే
మీ ఇళ్ళకి సంబంధించిన రుణాలన్నీ కూడా మాఫీ చేసేస్తానన్నాడు. చేసాడా? చేయలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారే వన్ టైం సెటిల్మెంట్లో 10,000 కడితే మొత్తం రుణమాఫీ చేశాడు. ఆయన చేయలే. ఓట్లు వేయించుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడేస్తాడు ఆయన. మన ఇంటికి వస్తాడు, సైకిల్ ఉందనుకో, ఏమిస్తారంటాడు? సైకిల్ ఉంటే మోటార్ సైకిల్ ఉంటే కారు ఉంటే ఏమిస్తానంటాడు? హెలికాప్టర్ ఇస్తానంట. ఇంక మరి మామూలుగా అయితే లేడీస్ని చూసాడు అనుకో, ఎవరన్నా పసుపు తాడు వేసుకుని లేదా మట్టి గాజులు వేసుకుని అదేంటమ్మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇలా ఉన్నావు నువ్వు, నేను కేజీ బంగారం ఇస్తాను 7 వారాలు నగలు చేయించుకుంది కానీ అంటాడు. నమ్మేస్తారా? నమ్ముతారమ్మా మీరు? చెప్పండి. నమ్మేరనుకో మనకి ఇంతే, ఏముండదు, గుండు సున్నా. అలాగే చంద్రబాబు నాయుడు ఆ వీక్నెస్ని పట్టుకుని అబద్ధాలు ఆడతాడు. మళ్ళీ నమ్మకండి. జగన్మోహన్ రెడ్డి గారు మనకు మళ్ళీ సీఎం అయితే కనుక ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు జరిగి తర్వాత రేపు ఆయన మేనిఫెస్టోలో ఇచ్చి కూడా అమలు జరుగుతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎం చేసుకోవాలి. ముఖ్యంగా మన భీమవరంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి నాకు అలాగే ఎంపీ గారికి ఉమాబాల గారికి ఇద్దరికి కూడా 2 ఓట్లు ఉంటాయి. ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి. వచ్చే నెలలో ఒక 20 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా మళ్ళీ గ్రంథి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మీ అందరికీ అందుబాటులో ఉండి మీకు అందరికీ కూడా ఏం పనులు కావాలో మరి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన గతంలో వచ్చాం. వెనకలో ఉన్న బిల్డింగ్ని గ్రంథి శ్రీనివాస్ గారితో పాటు నేను కూడా వచ్చాను. శంకుస్థాపన చేసుకుని మరింత సుందరంగా ఇది నిర్మించుకోవడానికి ఆయన మీకు ఎంత సహాయం చేశారన్నది మీకు తెలుసు. కోరకుండానే జగన్మోహన్ రెడ్డి గారు మనకి అవకాశం ఇచ్చి మన మీద నమ్మకం పెట్టినందుకు ఆయనకి ఏదైతే నమ్మకంతో డబ్బు బలం కన్నా మన బీసీల జనబలం గొప్పది అని నమ్మి మనకి ఇచ్చారు ఈ అవకాశం. కాబట్టి మీ అందరి మధ్యన పెరిగి ఒక దాన్నైనా నన్ను ఎంపీగా మీ అందరి ఇంటి ఆడబడుచుగా ఆశీర్వదించమని జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుని మీరు మాకు అవకాశం ఇచ్చారు, మీరు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని ఆయనకి నరసాపురం పార్లమెంట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి కానుక ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అలాగే మన ఎంపీ అభ్యర్థిగా నాకు, ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ గారికి 2 ఓట్లు ఎన్నికల్లో ప్రతి వ్యక్తి వేయాలి. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గ్రంథి శ్రీనివాస్ గారిని మరొక్కసారి ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా చేసుకోవడం ద్వారా మన నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందే విధంగా చేయడంలోనూ ప్రతి ఒక్కరు కూడా మరి గ్రంథి శ్రీనివాస్ గారు అంటే నా దృష్టిలో నేను డైరెక్టర్ ఏలూరుకి ఇక్కడ కూడాను ఇలాంటి ఎమ్మెల్యే గారు నేను ఎప్పుడు చూడలేదు జీవితంలో. నేను నా సర్వీస్లో చూడలేదు. అలాంటి మనిషి, పిలిస్తే పలికే మనిషి, ఇసుక్కోరు. ఏ పని అయినా సరే వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేసే మనిషి అయినా ఈ రోజున వీళ్ళకి డబ్బు వచ్చిందంటే ఆయన వల్లే, మేం కాదు. నేను ఆయన రామరాజు గారు ఇద్దరు కృషి వల్ల దీనికి రావటం కూడా జరిగింది. ఆ కృషి అంటే మేము కూడా తిరిగి వాళ్ళు కూడా ఆయన అన్నీ గుర్తుంచుకుని ఏ విషయాల్లో కూడా ఎదురికి వచ్చి మరి డబ్బు 17,000 చేతికి వచ్చినాయి. అన్ని ఇంకే బిల్లు చేసి ప్రశ్న లేదు. బిల్లు 25 లక్షలు కొంత కట్ అవుద్ది. ఆ కట్ అయిన దాంట్లో చేసింది. నేను డైరెక్టర్గా ఇంతవరకు చూసింది ఏంటంటే మరి ఆయనకి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే 25 లక్షల రూపాయలు ఇచ్చి భీమవరంలో కమ్యూనిటీ హాలు కట్టారంటే భీమవరం ఎమ్మెల్యే గారి ద్వారా దగ్గరగా మేము మా తాతల కాడి నుంచి ఇప్పుడు దాకా అనేక విషయాల్లో గవర్నమెంట్లో ఇప్పుడు కూడా మేము వెనకబడే ఉన్నాం. మొట్టమొదటిగా గుర్తించింది మాత్రం గ్రంథి శ్రీనివాసరావు గారండి. మాకు ఎన్నో పథకాలు కూడా మాకు గవర్నమెంట్ ద్వారా ఇవాళ లబ్ధి పొందుతున్నారంటే వాళ్ళ గ్రంథి శ్రీనివాస్ గారు ముఖ్య కారణం అండి. చైత్ర శుద్ధ పూర్ణిమ సందర్భంగా ఆకివీడు దత్తక్షేత్రంలో విశేష పూజలు నిర్వహించారు. దత్తాత్రేయుడి 16 అవతారాల్లో ఆకివీడు దత్తపీఠం ఒక అవతారంగా వెలుగొందుతోందని ఆలయ ట్రస్టీ కంబంపాటి త్రినాథ కృష్ణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా కుమారి దత్త హోమం, గణపతి హోమం, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై గురుదత్త. దత్తపీఠాధీశ్వరులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి మరియు దత్త విజయానంద తీర్థ స్వామి వారి ఆశీస్సులతో ఈరోజు మన ఆకివీడు దత్తక్షేత్రంలో చైత్రశుద్ధ పూర్ణిమ సందర్భంగా ఉదయం నుంచి కూడా కుమార గణపతి పూజ, దత్త హోమము, పూర్ణాహుతి, అలాగే జయలక్ష్మి మాతకి కుంకుమ పూజ, అనఘాదేవి సమేత విశ్వంబరావుతో దత్తాత్రేయుల వారికి పూరాభిషేకం జరిగింది. ముఖ్యంగా ఈరోజు విశేషం చైత్రశుద్ధ పూర్ణిమ. దత్తాత్రేయుడు 16 అవతారాల కింద 16 అవతారాలు ఎత్తాడు. అందులో
ఒక అవతారమైన శ్రీ అనఘాదేవి సమేత విశ్వంభర అవధూత దత్తాత్రేయులు ఇక్కడ ప్రతిష్ఠ అయిన ఈ అవతారం. ఈ అవతారాన్ని స్వామిని 16 క్షేత్రాలు 16 ఊళ్ళల్లో ఎంచుకున్నారు. అందులో ఒకటి ఆకివీడు. ఆ రోజుల్లో ఇది ఒక దివ్య క్షేత్రంగా విరాజిల్లాలి అని ఆయన మహాసంకల్పంగా ఆ రోజుల్లో ప్రతిష్టా కార్యక్రమానికి అయిన తర్వాత స్వామివారికి శ్రీ అనఘాదేవి సమేత విశ్వంభర అవధూత దత్తాత్రేయులుగా నామకరణం చేసిన రోజు. అటువంటి ఈ రోజుని అందరం కూడా మేము ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమాలంతా చేసుకుంటున్నాం. సోమవారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఆకివీడు సెయింట్ అలోషియస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. తాటిపర్తి కిరణ్ కుమార్ 587 మార్కులు, ఊసల సలి అస్మిత 587 మార్కులు సాధించి ఆకివీడు మండల ఫస్ట్ గా నిలిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సిస్టర్ ఆగ్నేస్, కరెస్పాండెంట్ సిస్టర్ రోజా రమణిలు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. We, the staff and management of the students of St. Aloysius, Akividu, feel so proud of the academic performance of our dear students of batch 2023-24. We really feel happy and thankful to God for all their performance. We congratulate our dear students, each one of them for their hard work, as well as the staff for their hard work. So we also thank our parents for their cooperation. We are very thankful to the parents for their cooperation and support with us. May God's blessings upon each one of us, and we wish all the best of each students for their bright future. Thank you. ఈరోజు మా సెయింట్ అలోషియస్ స్కూల్ యొక్క ఫలితాలను చూసి మేమందరం కూడా చాలా గర్విస్తున్నాము. ముఖ్యంగా తాటిపర్తి కిరణ్ కుమార్, ఓసల షర్లీ ఆనందిత గాట్ ఫస్ట్ 587 మార్కులు వచ్చినందుకు చాలా చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా బందనాథం జగన్నాథం అశోక్ కుమార్ 580 మార్కులు వచ్చినందుకు కూడా చాలా గర్వంగా ఉంది. మాకు మండల సెకండ్ రావడం కూడా చాలా గర్వకారణంగా ఉంది. గత 4-5 సంవత్సరాల నుంచి కరోనా వలన పిల్లలు కూడా వెనకబడిపోయి ఇప్పుడు ఈ విధంగా ఫలితాలు రావడం చాలా గర్వంగా ఉంది మాకందరికీ కూడా. సో మేనేజ్మెంట్గా మేము, టీచర్స్, పిల్లలు, పేరెంట్స్ అందరూ కూడా మేమందరం చాలా గర్విస్తున్నాము ఈ సమయంలో. మరి ముఖ్యంగా మేము పేరెంట్స్కి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వారి యొక్క సహాయ సహకారాలతో పిల్లలు ఆ విధంగా చదవడం, మంచి మార్కులు తెచ్చుకోవడం, అదేవిధంగా మరి ఉపాధ్యాయులు కూడా వారికి సహకరించి మేనేజ్మెంట్ ద్వారాగా పిల్లలు ఈ విధంగా మంచి ఫలితాలను పొందడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. సో ఈ సమయంలో మీడియా మిత్రులైన ప్రసాద్ గారికి, పెద్దలందరికీ మరియు ముఖ్యంగా పేరెంట్స్ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. విధంగా పేరెంట్స్ అందరూ కూడా ఎప్పుడు మీ పిల్లలను ఉత్సాహపరుస్తూ, సంతోషపరుస్తూ చదువుల్లో ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారీ ర్యాలీగా వెళ్లి భీమవరం కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేసిన ఎన్డీఏ కూటమి నర్సాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మడం తిప్పరని ఈ 58 నెలల పరిపాలనలో నిరూపించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమితులైన తోట సీతారామలక్ష్మికి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు. ఆకువీడులో స్వతంత్ర అభ్యర్థి శివరామరాజు విస్తృత ప్రచారం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.